జగిత్యాల కేంద్రంగా సిల్క్ వామ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని శాసన మండలిలో కోరారు ఎమ్మెల్సీ కవిత. రైతులను మల్బరీ సాగు వైపు ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. సెరికల్చర్ విభాగంలో దాదాపు 650 ఉద్యోగాలుంటే ఇటీవల 400 మంది రిటైర్ అయ్యారని తెలిపారు. వాటిని వెంటనే భర్తీ చేయాలన్నారు. రాష్ట్రంలో పట్టు పరిశ్రమను ప్రోత్సహించాలని అన్నారు. చేనేత కార్మికులకు బెంగళూరు నుంచి పట్టును దిగుమతి చేసుకోవడం వల్ల అదనపు భారం పడుతోందన్నారు. పట్టుగూళ్ల విషయంలో చేనేత కార్మికులకు బాకీ ఉన్న 8 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు కవిత. మరి 16 కోట్లు బడ్జెట్లో పెట్టింది కానీ ఏమాత్రం కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టేటటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పడం కొంచెం శోచనీయం అధ్యక్ష. అంతకుముందు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగు లేకుండే అధ్యక్ష, మల్బరీ సాగు పూర్తిగా లేదు. దాన్ని మరి 13,000 ఎకరాలకు పెంచుకోవడం జరిగింది అధ్యక్ష. అట్లానే మనము జగిత్యాలో గౌరవ పెద్దలు జీవన్ రెడ్డి గారు మేమందరం కూడా కలిసి కొంతమంది యువ రైతుల్ని మరి ప్రోత్సహించి మల్బరీ సాగు అక్కడ కూడా ప్రయత్నం చేసినాం అధ్యక్ష. అయితే చాలా తక్కువ సంఖ్యలో వాళ్ళు ముందుకు వచ్చినారు. అక్కడ అగ్రికల్చర్ కాలేజ్ ఉంది కాబట్టి జగిత్యాల క్షేత్రంగా మల్బరీ ఈ మన సిల్క్ వామ్ రీసెర్చ్ స్టేషన్ పెట్టినట్టయితే చాలా ఉపయోగంగా ఉంటుంది అనేటటువంటిది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ సెరికల్చర్ డిపార్ట్మెంట్లో అధ్యక్ష 650 వరకు అలాటెడ్ జాబ్స్ ఉన్నాయి అధ్యక్ష. గత 15 నెలల్లో దాదాపుగా 400 మంది రిటైర్ అయ్యారు అధ్యక్ష. సో వారి స్థానంలో మన కాకతీయ యూనివర్సిటీలో అధ్యక్ష పీజీ డిప్లొమా ఉంది సెరికల్చర్లో. అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళు కూడా ధర్నాలు దీక్షలు చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలకు ఇది ఇవ్వాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అట్లనే ఇంకొక తమ దృష్టికి తీసుకురావాల్సింది రీలింగ్ ఇండస్ట్రీ అని ఉంటుంది అధ్యక్ష. ఆ రీలింగ్ ఇండస్ట్రీలో నుంచి మనము పట్టు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. మీ అందరికీ తెలుసు పోచంపల్లి, ఇక్కత్తు, గద్వాలు, నారాయణపేట వీటన్నిటికీ కూడా మనకు జిఐ ట్యాగ్ ఉంది అధ్యక్ష. ఆ జిఐ ట్యాగ్ ఉన్నటువంటి ఈ చోటంతటి కూడా మనం బెంగళూరు నుంచి మరి పట్టును ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం అధ్యక్ష. దానివల్ల పట్టు చీరలు నేసేటటువంటి నేతన్నలకు కూడా అదనపు భారం పడుతూ ఉంది అధ్యక్ష. మేము కేసీఆర్ గారి హయాంలో ప్రతి పట్టుగుళ్ళకి 75 రూపాయల చొప్పున వరుసగా డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చాం అధ్యక్ష. తమరు వచ్చినటువంటి సంవత్సర కాలంలో 8 కోట్ల రూపాయలు నేతన్నలకు బాకీ పడ్డారు అధ్యక్ష.